శతమానం భవతి. సార్, మీ మేనకోడలు ఫోన్ చేశారు సార్. ఏంటమ్మా? అయిపోయింది మావయ్య, మొత్తం సర్వనాశనం అయిపోయింది. ఎదురు లేని మన ఎత్తులన్నీ చిత్తులైపోయాయి. భానుని పద్మవ్యూహంలో పెట్టాము అనుకున్నాను, కానీ భానుయే చాలా తెలివిగా నన్ను పద్మవ్యూహంలో పెట్టింది. శత్రువైనా భాను తెలివితేటలకి మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నాను మావయ్య. నా ఊహకి అందని విధంగా ఎత్తువేసింది, అడ్డంగా నన్ను బుక్ చేసేసింది. నేను కూడా అదే జైలుకొస్తున్నాను మావయ్య. కాకపోతే నేను నీ దగ్గరికి కాదు, ఎందుకంటే నన్ను లేడీస్ దాంట్లో ఉంచుతారు కదా. ఏంటమ్మా, నువ్వు ఓటమిని ఒప్పుకుంటున్నావా? గెలుపెవరితో తెలిసాక ఓటమి నొప్పుకోకుండా ఎలా ఉండమంటావు? యుద్ధం మధ్యలో కూడా గెలవడానికి ఒక అవకాశం ఉందని ఆర్ట్ ఆఫ్ వార్ అనే పుస్తకంలో ఉంది. అది కవి చమత్కారం కాదమ్మా, జీవిత సత్యం. యుద్ధం ఇప్పుడు ముగిసేదాకా చేయాలి. ఓటమంచుల దాకా వెళ్ళినా గెలిచే అవకాశం దొరుకుతుంది, లేదా తప్పించుకునే మార్గమైనా తెలుస్తుంది. నువ్విక్కడ లేవు కాబట్టి ఎన్ని మాటలైనా చెప్తున్నావు, కానీ ఇక్కడున్న నాకు తెలుసు ఏం జరగబోతుందో. ముందేం జరిగిందో చెప్పమ్మా. ఇప్పుడు చెప్పు మావయ్య, భాను గెలిచింది కదా? భాను గెలిచుండొచ్చు, కానీ నువ్వు ఓడిపోలేదమ్మా. ఆ వరుణ్ స్పృహలోకొచ్చిన మరుక్షణాన నా చేతికి బేడీలు పడతాయి, అర్థమవుతుందా? వాడు స్పృహలోకొస్తేనే నీ చేతికి బేడీలు పడతాయి, అది నీకర్థమవుతుందా? అంటే ఆ మూసిన కన్ను తెరవకూడదు, మూగబోయిన గొంతు మాట్లాడకూడదు. అర్థమైందనుకుంటాను. సభాష్ మావయ్య, మునిగిపోతున్న ఓడలోంచి తప్పించుకోవటం ఎలాగో చెప్పావు. నువ్వు సెకను కన్నా 3 ఆకులు ఎక్కువ చదివావు. ఇప్పుడు నేను తాటకిలా మారి ఏం చేయాలో అది చేస్తాను. చెప్పాను కదమ్మా, భయపడ్డంలోనే పడిపోవడం ఉంటుందని. నువ్వు పడకూడదు, పడగొట్టాలి. హలో, చెప్పాను. ఎక్కడున్నావు వసంత? ఇక్కడే ఉన్నానే. నీలిమ ఎక్కడుంది? అది గదిలోకెళ్ళి తలుపేసుకుంది. నేను గది ముందే ఉన్నాను. వసంత, దాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదలకు. అది గుమ్మం దాటింది అంటే ఎక్కడికి వెళ్తుందో తెలుసుకో. ఎంత జరిగా కూడా తనేమైనా చేస్తుందంటావా? దాన్ని తక్కువ అంచనా వేయడానికి లేదు. జిత్తలు మరి నక్క అది. వరుణ్తో ఈ నాటకం ఆడించింది అదే అయితే ఖచ్చితంగా వరుణ్ను చంపే ప్రయత్నం చేస్తుంది. దాని స్వార్థం కోసం ఎవరేమైపోయినా పట్టించుకొని మూర్ఖురాలది. వరుణ్ నిజం చెప్తే అది బుక్ అయిపోతుందని దానికి తెలుసు. అందుకే వరుణ్ కన్ను తెరవకుండా గొంతు విప్పకుండా ఉండేలా ప్రయత్నం చేస్తుందేమో అని నాకు చాలా భయంగా ఉంది. భయం లేదు బాను. అది ఎట్టి పరిస్థితుల్లో గుమ్మం దాటకుండా చూసుకునే బాధ్యత నాది. నా కన్నెప్పుడు దాని మీదే ఉంటుంది. నా దృష్టి నుంచి తప్పించుకోలేదు. నువ్విలా మౌనంగా ఉంటే వీళ్ళిలా బాధపడతారు. ఇప్పటికైనా మాట్లాడవే. ఏం మాట్లాడాలో అర్థం కావడం లేదమ్మమ్మ. మన చుట్టూ ఏం జరుగుతుందో ఊహకు కూడా అర్థం కావడం లేదు. అసలు వరుణ్ గాడు ఇంతకు తెగించడం ఏంటి? అసలు ఎందుకు చేశాడు? వాడే చేశాడా, లేకపోతే వాడితో ఇంకెవరైనా చేయించారా? నాకు ఏమనాలో తెలియడం లేదు. నిజం అనేది ఎంతో కాలం దాగదు ఊర్మిళ. ఇప్పుడు బయటికి రాలేదా? బాను మీద పడ్డది నిందా అని తెలియలేదా? అలాగే హాస్పిటల్లో వాడు కోలుకుంటాడు, నోరు విప్పి నిజం చెప్తాడు.
అప్పుడు మన వెనకాల గోతులు తీస్తున్న వాళ్ళెవరో బయటికి వస్తారు. అదే గోతులో వాళ్ళని పాతేసి మన ఇంట్లో శాంతిని నెలకొల్పుతాను. తప్పకుండా చేద్దాం బామ్మ. మనతో ఉంటూ మనందరినీ విడదీయాలని ఎవరు చూస్తున్నారో మనకు తెలియాలి కదా. అలాంటి వాళ్ళని బయటికి పంపిస్తేనే మనం అంతా ఒకటిగా ఉంటాం. ఆంటీలో కూడా మార్పు కనిపిస్తుంది. వీళ్ళందరి మాటలు ఆవిడ్ని మార్చేలాగా కనిపిస్తున్నాయి. పొరపాటున వరుణ్ గాడు నోరు విప్పి ఇదంతా నేనే చేయించాను అని చెప్తే వీళ్ళు నా ప్రాణాలు తీసేస్తారు. ఏం చేయాలో అర్థం కావటం లేదా? ఛ! అమ్మా నీలిమా, ఏదో ఒకటి చేయి మావయ్య, నాకు హెల్ప్ చేయి మావయ్య. ఎందుకమ్మా అంత భయపడుతున్నావు? ఏమైంది? జరిగిందంతా నీకు చెప్పాను కదా. ఇప్పుడు అందరి కళ్ళు నా మీదే ఉన్నాయి. నా మీద నిఘా పెట్టారు. నేను అడుగు తీసి బయట పెట్టినా నన్ను గమనిస్తూనే ఉన్నారు. నా నీడని కూడా అనుమానిస్తున్నారు. ఇప్పుడు నేనేమి చేయలేకపోతున్నాను మావయ్య. అక్కడ వరుణ్ గాడు నోరు విప్పాడంటే మాత్రం నేను జైలుకి రావాల్సిందే. నీ మేనకోడల జీవితం నాశనమైపోతుంది మావయ్య. నేను కలలో కట్టుకున్న కోటలన్నీ కూలిపోతున్నాయి. అమ్మా నీలిమా, నువ్వు భయపడకు. నాకు కొంచెం సమయం ఇవ్వు, నేను చూసుకుంటాను. అంతవరకు నువ్వు జాగ్రత్తగా ఉండు. మావయ్య, నేను జైలు నుంచి బయటికి రాకపోయినా నిన్ను కాపాడుకునే బాధ్యత నాది. హలో నరసింహ, నేను విష్ణుమూర్తిని. చెప్పండి సార్. నువ్వు నాకు హెల్ప్ చేయాలి. మీ నుంచి ఫోన్ వచ్చినప్పుడే ఊహించాను. ఏం చేయాలో చెప్పండి. సరే సార్, పని అయ్యాక ఫోన్ చేస్తాను. ఓకే. వరుణ్, నువ్వు ఇదంతా కావాలని చేస్తున్నావంటే నేను నమ్మను. నీతో ఆ నీలిమ చేయిస్తుందని నాకు అనుమానంగా ఉంది. అందుకే నువ్వు స్పృహలోకి రావాలి. విషయం ఏంటో అందరికీ చెప్పాలి. అంతవరకు నిన్ను కాపాడుకోవాలనే నేను ఇక్కడున్నాను. ఎందుకంటే పులి మీద సవారీ చేస్తే ఆ పరిస్థితి ఎలా ఉంటుందో నాకు తెలుసు. దిగిన వెంటనే ఆ పులి నిన్ను తినేస్తుందని నువ్వు తెలుసుకోవాలి. ఇప్పుడు నీ ప్రాణానికి ప్రమాదం ఉందేమోనని నా అనుమానం. ఎవరు కావాలి సార్? ఐఎమ్ డాక్టర్ నరసింహ, సిటీ నుంచి వచ్చాను. ఎవరిని కలవాలి సార్? కలెక్టర్ గారు పంపించారు. డ్యూటీ డాక్టర్ ఎవరు? డాక్టర్ గారు రూమ్లో ఉన్నారు సార్, అటువైపు వెళ్ళండి. ఓకే.